హాయ్ ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. మనం ఇప్పుడు సులభంగా పొట్ట భాగం తగ్గించగలిగే 2 రకాల వ్యాయామాలు ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. పొట్టను తగ్గించే వ్యాయామాలలో మొదటిది, ముందుగా ఈ విధంగా పడుకున్న తరువాత 2 కాళ్ళను ఇలా ముందుకు చాపి ఉంచుతాం. ఇప్పుడు అరచేతులు నేలను ఆనించే విధంగా పెట్టుకుంటాం. తరువాత 2 కాళ్ళను కలిపి శ్వాస తీసుకుంటూ ఇలా పైకి తీసుకువస్తాం. తరువాత శ్వాస వదులుతూ ఇలా కిందకి తీసుకువెళతాం. పొట్ట భాగం తొందరగా తగ్గేందుకు ఉపయోగపడే ముఖ్యమైన వ్యాయామం ఇది. ఇలా 5 నుండి 6 సార్లు చేస్తాం. ముఖ్యంగా ఇటువంటి వ్యాయామాలు లోవర్ బ్యాక్ పెయిన్, డిస్క్ ప్రాబ్లమ్స్, సయాటిక్ పెయిన్ ఉన్నవారు ఆ సమస్యలు తగ్గేంత వరకు చేయకూడదు. అలానే హెర్నియా ఆపరేషన్స్ ఏమైనా జరిగి ఉన్నా, హెర్నియా సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా ఈ వ్యాయామాలు చేయకూడదు. ఇప్పుడు రెండవ వ్యాయామం. ముందుగా ఈ విధంగా వెల్లకిలా పడుకొని 2 చేతులు ఈ విధంగా కలిపి తీసుకువస్తూ సమాంతరంగా ఇలా పైకి లేచి చేతులతో పాదాలు పట్టుకొని తలను మోకాలని ఆనించే విధంగా ఇలా ముందుకు వెళుతాం. ఇలా 5 నుండి 6 సార్లు చేస్తాం. ఇప్పుడు మూడవ వ్యాయామం ఏ విధంగా చేయాలో చూద్దాం. కాళ్ళను ఇలా వెనుకకు తీసుకువెళతాం. ఇప్పుడు చేతులు పాదాలను కలిపి స్పీడ్గా రెండింటినీ లేపి దొర్లినట్లుగా ఈ విధంగా చేయాలి. ఇలా మనం మొదట్లో ఈ వ్యాయామాలు 3 నుంచి 4 రోజులు కొద్దిగా చేయాలి. అంటే 5 నుంచి 6 సార్లుగా చేయవచ్చు. కొద్ది రోజులు శరీరానికి అలవాటు పడ్డాక ఎన్నిసార్లు అయినా చేయవచ్చు. ఇలా మనం రోజులో వ్యాయామాలను ఆసనాలతో పాటుగా ఎక్సర్సైజెస్ కూడా జోడించి మనం శరీరానికి అందించగలిగితే మంచి ఫలితాలు వస్తాయి. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇటువంటి ఆరోగ్యకరమైనటువంటి వ్యాయామాలను రోజులో భాగం చేసుకొని ఎంతో ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.